ప్రవైగ్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రక్షణ విద్యుత్ వాహనం పేరు ఏమిటి? వీర్. అక్టోబర్ 2025లో ప్రవైగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెర్రైన్ వెహికల్ అయినటువంటి వీరును ఆవిష్కరించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి రక్షణ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు సైనిక ఉపయోగం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ ఎలక్ట్రికల్ టాక్టికల్ వాహనాల్లో ఇది ఒకటి. రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం కింద ఇది గుర్తింపు పొందింది. 8వ అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ 2025 యొక్క థీమ్ ఏమిటి? ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్. భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భాగస్వామ్యంతో 2025 అక్టోబర్ 27 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో ఐఎస్ఏ అసెంబ్లీ యొక్క 8వ సెషన్ను నిర్వహించింది. ఈ అసెంబ్లీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 2025 యొక్క ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. తాజా సౌర ధోరణులను చూపించే 5 ఐఎస్ఏ జ్ఞాన నివేదికలను కూడా అసెంబ్లీ ఆవిష్కరించింది. టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గాను 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలో ఏ భారతీయుడిని చేర్చింది? సోనం వాంగ్చుక్. టైమ్ మ్యాగజైన్ తన 2025 నాటి 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలో లడక్ ఆవిష్కర్త మరియు కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ను చేర్చింది. పురాతన మరియు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కృత్రిమ హిమాలయ నదాలను సృష్టించడం సహా లడఖ్లో స్థిరమైన ఆవిష్కరణలపై వాంగ్చుక్ చేసిన కృషికి గాను ఈ జాబితా గుర్తింపునిచ్చింది. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణలో. ములుగులోని ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో త్వరలో సీతాకోక చిలుకలు మరియు చిమ్మటల సర్వే నిర్వహించబడుతుంది. ఇది తెలంగాణలో ఉంది. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం 1952లో స్థాపించబడింది. గోదావరి నది ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది. ఇది గొప్ప జీవ వైవిధ్యాన్ని ఇస్తుంది. సున్ని డ్యామ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై అభివృద్ధి చేస్తున్నారు? సట్లెజ్ నదిపై. సున్ని డ్యామ్ జల విద్యుత్ ప్రాజెక్టు అనేది 382 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు. దీనిని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా మరియు మండి జిల్లాల్లో సట్లెజ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ జాయింట్ వెంచర్ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన పరుగుల భారీ లక్ష్యాన్ని ఏ జట్టు విజయవంతంగా ఛేదించింది? భారతదేశం ఆస్ట్రేలియా మీద. మహిళల వన్డే చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన పరుగుల వేటలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. అక్టోబర్ 30, 2025న నవీ ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారతదేశం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వారు 48.3 ఓవర్లలో 341 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలిచారు. రన్నింగ్ ఆన్ ఎంటీ అనే శీర్షికతో అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. బ్రెజిల్లో COP30 కంటే ముందు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం రన్నింగ్ ఆన్ ఎంటీ అనే 2025 అడాప్టేషన్ గ్యాప్ నివేదికను విడుదల చేసింది. సంపన్న దేశాలు తమ వాతావరణ ఆర్థిక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు దుర్బలంగా ఉన్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల అడాప్టేషన్ ఫైనాన్స్ అవసరాలు 2035 నాటికి సంవత్సరానికి 310 నుంచి $365 బిలియన్ చేరుకుంటాయని, ప్రస్తుత ప్రవాహాలు $20 బిలియన్ మాత్రమే ఉన్నాయని ఇది హైలైట్ చేసింది. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ ఏ దేశంలో కనిపించింది? స్పెయిన్. స్పెయిన్లోని ఒక ఫోటోగ్రాఫర్ ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ను గుర్తించాడు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఈ ఐబీరియన్ లింక్స్ ఐరోపాకు చెందిన మాంసాహార జాతి. ఇది ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోతున్న అడవి పిల్లుల జాతిలో ఒకటి. దాని సూటి చెవులు, పొడవాటి కాళ్ళు మరియు మచ్చల బొచ్చు ద్వారా గుర్తించబడింది. ఇది రాత్రిపూట జీవి, ప్రధానంగా కుందేలును వేటాడుతుంది. ఇటీవల చెస్లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన నమిత్బీర్ సింగ్ వాలియా ఏ రాష్ట్రానికి చెందినవారు? పంజాబ్. పంజాబ్లోని జలంధర్కు చెందిన నమిత్బీర్ సింగ్ వాలియా ఫ్రాన్స్లో జరిగిన 3వ అన్నేమాసే ఇంటర్నేషనల్ మాస్టర్స్ టోర్నమెంటులో 4వ స్థానం సాధించడం ద్వారా చెస్లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. భారత్ పునరావాస మండలికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. భారత పునరావాస మండలి అనేది పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది మొదట 1986లో రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది మరియు ఈ ఆర్సీఐ చట్టం 1992 తర్వాత 22 జూన్ 1993న చట్టబద్ధమైన సంస్థగా మారింది. వికలాంగుల కోసం పునరావాస సేవలను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం దీని ప్రధాన ఆదేశం. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. ఇటీవల భారతదేశ 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఇలంపర్తి ఏఆర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. ఇటీవల తమిళనాడులోని చెన్నైకి చెందిన 16 ఏళ్ల ఇలంపర్తి ఏఆర్ భారతదేశపు 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్, ఆర్ ప్రజ్ఞానంద మరియు డి గుకేష్ వంటి చెస్ దిగ్గజాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన తమిళనాడు నుండి అతను 35వ గ్రాండ్ మాస్టర్ కూడా. బోస్నియా మరియు హెర్జగోవినాలో జరిగిన బిజెల్జినా ఓపెన్ 2025లో ఇలంపర్తి తన గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని సాధించాడు. వార్తల్లో కనిపించిన GJ251c ఏ రకమైన ఎక్సో ప్లానెట్? ఇది ఒక సూపర్ ఎర్త్. అక్టోబర్ 2025లో శాస్త్రవేత్తలు GJ251c అనే కొత్త ఎక్సో ప్లానెట్ను కనుగొన్నారు. ఇది భూమి నుండి 20 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉంది. ఈ ఆవిష్కరణను యుఎస్ఏలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సహా అంతర్జాతీయ బృందం చేసింది. ఈ GJ251c అనేది సూపర్ ఎర్త్. ఇది భూమి కంటే 4 రెట్లు ద్రవ్యరాశి మరియు కూర్పులో రాతితో కూడుకున్నది. గ్లోబల్ వైరస్ నెట్వర్క్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ప్రపంచ వైరల్ ముప్పులను నివారించడం మరియు నియంత్రించడం. గ్లోబల్ వైరస్ నెట్వర్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా వైరల్ వ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి పనిచేస్తున్న వైరాలజీ ప్రయోగశాలలు మరియు శాస్త్రవేత్తల స్వచ్ఛంద కన్సార్టియం. ఇది 25 కంటే ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇది ప్రధాన శాస్త్రీయ సమస్యలను పరిష్కరించడానికి అగ్రశ్రేణి వైరాలజిస్టులను ఒకచోట చేర్చుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన బోర్డెటెల్లా హోమ్సీ అనగా ఏమిటి? ఇదొక బ్యాక్టీరియా. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉత్తర భారతదేశంలో బ్యాక్టీరియం బోర్డెటెల్లా హోమ్సే వల్ల కలిగే ఇన్ఫెక్షన్లో గణనీయమైన పెరుగుదలను నివేదించింది. ఈ బ్యాక్టీరియం
కోరింత దగ్గును అనుకరిస్తుంది. ఈ బోర్డెటెల్లా హోమ్సేని మొదట 1995లో గుర్తించారు. దగ్గు ఇన్ఫెక్షన్లతో పాటు ఇది ఎండోకార్డిటిస్, న్యూమోనియా, సెల్యులైటిస్, ఆర్థరైటిస్ మరియు పైలో నెఫ్రిటిస్కు కారణమవుతుంది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇటీవల కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ యొక్క అధునాతన విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఫౌండేషన్ మరియు సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ 1963లో స్థాపించబడింది. ఇది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది భారత ప్రభుత్వానికి పూర్తిగా యాజమాన్యంలోని షెడ్యూల్డ్ బి మినీరత్న కేటగిరీ 1 కంపెనీ.